పంపింగ్ చేస్తే బ్యారేజ్ ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే కింద ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, అదేవిధంగా పూర్తయిన సమ్మక్క సారక బ్యారేజ్ కొట్టుకపోతుంది, సీతారాం సాగర్ ప్రాజెక్ట్ డ్యామేజ్ అవుతుంది, దారి పొడవున 44 ఊర్లు పూర్తిగా డ్యామేజ్ అవుతాయి, భద్రాచలం టౌన్ లో పూర్తిగా నీళ్లతో నిండిపోతుంది. మరి వాళ్ళు ఇంత ప్రమాదం ఉండే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు మాటి మాటికి అక్కడ పోయి ఈ పంపులు ఆన్ చేయి, లేకపోతే మేము వచ్చి ఆన్ చేసినాం? అసలు నాశనం చేసింది మీరే. ఇప్పుడు మీరికెళ్ళి మీరు పంపులు ఎందుకు ఆన్ చేస్తలేరు, మేమే ఆన్ చేస్తామంటారు. మేము ఒకటే చాలా స్పష్టంగా చెప్తున్నా, మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారి సలహా మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజెస్ గేట్స్ తెరిచి పెడతాము. మేము ఆల్రెడీ మా ప్లాన్ లో ఉంది, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి రేపు ఎల్లుండో పంపింగ్ మొదలు పెడతాము. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఎవరు కట్టిండ్రు, ఎవరు డిజైన్ చేసిండ్రు, ఎవరి హ్యాండ్లో పనులు పూర్తయినాయి? మరి ఈ రాష్ట్రంలో అందరూ తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించింది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కి ఇన్ఫ్లోస్ మంచిగా వస్తున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కి ఇంజనీర్లు కన్సల్ట్ చేసి ఒక 2-3 రోజుల్లో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి పంపింగ్ మొదలు పెడతాము. ఎల్లంపల్లి ప్రాజెక్టు గతం నుంచి ఉన్న ప్రాజెక్టు, మేడిగడ్డ, అన్నారం, సుందిర్ల ప్రాజెక్ట్స్ బ్యారేజెస్ గేట్స్ తెరిచిపెట్టి నీళ్లు కిందికి వదలాలి అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిన విధంగా మా ప్రభుత్వం నడుచుకుంటుంది. నీకు కొన్ని టెక్నికల్ విషయాలు, ఎటువంటి మోసాలు జరిగినాయో నేను మీకు కొద్దిగా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీ దగ్గర ఉన్న స్క్రీన్ మీరు చూసుకోవచ్చు. ఓకే, 3-4 స్క్రీన్స్ ఉన్నాయి, ఎక్కడన్నా మీరు చూసుకోండి. పుట్ ద ఫస్ట్ స్లైడ్. ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ లైన్ డయాగ్రాము. నెక్స్ట్ స్లైడ్ పెట్టండమ్మా. సరే, మన ముందుకు పోని. ఫస్ట్ స్లైడ్ పెట్టు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో దయచేసి మీరు అర్థం చేసుకోవాలి, మేడిగడ్డ బ్యారేజ్ నుంచి పంపింగ్ చేసి అన్నారం బ్యారేజ్ లో నింపాలి, అన్నారం నుంచి సుందిలకు నింపాలి, సుందిల నుంచి ఎల్లంపల్లి నింపాలి. మేమేమంటున్నాం, ఎల్లంపల్లి నుంచి పంపింగ్ చేస్తాము అంటున్నాం. కానీ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలు ఎన్డీఎస్ఏ అప్రూవల్ ఇచ్చే వరకు ఇది మా అభిప్రాయం కాదు, వాళ్ళ అభిప్రాయం మేరకు పోతాము. ఇంకో విషయం చెప్పాలి, మేడిగడ్డ బ్యారేజు 1,00,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్ట్ గుండెకాయని మీరే అన్నారు. మరి మీరే కట్టి మీ కమిషన్ల కక్కుర్తి కోసం మీ నాసిరకం కన్స్ట్రక్షన్ తో కూలిపోయిందా లేదా? ఎంత ఏదో చిన్న డ్యామేజ్ అట, ఆడ గేట్లు ఎత్తడానికి గేట్లు కట్ చేయాల్సి వచ్చింది మేడిగడ్డ బ్యారేజ్. సరే, అన్నారం, సుందిల్ల విషయం కూడా మీకు చెప్పాలి. అన్నారం బ్యారేజు పంపింగ్ 11 మీటర్స్ లెవెల్ నుంచి సాధ్యమవుతుంది. జాగ్రత్త తినాలి మీరు. సరే, మేడిగడ్డ డ్యామేజ్ అయింది, ముందు నుంచి ఎందుకు చేయాలంట అనొచ్చు. అన్నారం బ్యారేజు 11 మీటర్స్ నుంచి పంపింగ్ మొదలు పెట్టే అవకాశం ఉండే, కానీ 5 మీటర్స్ లెవెల్లోనే బొమ్మలు పట్టే లీకేజ్ అవుతున్నది, 5 మీటర్లకే. అదేవిధంగా సుందిల్ల బ్యారేజు 9 మీటర్స్ కి పంపింగ్ మొదలు పెడతాము, కానీ అక్కడ కూడా 5 మీటర్స్ కే లీకేజ్ మొదలైపోయింది. సో ఈ 3 బ్యారేజెస్ ప్రమాదం డేంజరస్ పొజిషన్ లో ఉన్నాయి. కాబట్టి మేము ఎల్లంపల్లి నుంచి మరి ఒక 2-3 రోజుల్లో పంపింగ్ మొదలుపెట్టి మిడ్ మానేర్కి పంపింగ్ చేయదలుచుకున్నాము. నెక్స్ట్ ఎల్లంపల్లి నుంచి ఎన్ని టీఎంస్ వస్తుంది సార్ పర్ డే అది చెప్పండి. సరే, నేను చెప్పి కంప్లీట్. ఓకే, ఇప్పుడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ నుంచి
ఎందుకు ఇది మార్చింది? ఎందుకంటే బేసిక్ గా దీన్ని బేసిక్ ప్రాజెక్టు రీడిజైన్ ఎందుకు జరిగింది అనేది మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. సెంట్రల్ వాటర్ కమిషన్ అంటే ఇది ఆనాటి ప్రభుత్వం అఫీషియల్ గా చెప్పింది. సెంట్రల్ వాటర్ కమిషన్ ఇక్కడ 160 టీఎంసీలు లేవు అని చెప్పినట్టుగా గత టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా పేర్కొన్నది. ఇది పచ్చి అబద్ధము. సెంట్రల్ వాటర్ కమిషన్ ఎప్పుడు కూడా 75% డిపెండబిలిటీ మీద అక్కడ తుమ్మడిగట్టు దగ్గర 165 టీఎంసీ ప్రాజెక్టు సాధ్యమైతుంది అని చెప్పింది. నెక్స్ట్ మరి వాళ్ళ ప్రభుత్వమే ఆనాడు ఒక కమిటీ ఆఫ్ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్స్ తెలంగాణలో నిష్ణాతులుగా పరిగణించిన వాళ్ళు, కొంత ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళు, వాళ్ళని ఒక కమిటీ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్ టు ఎగ్జామిన్ తుమ్మడిగట్టు దగ్గర కట్టాలనా మేడిగడ్డ దగ్గర కట్టాలా అనే ఒక ఆ సందర్భంలో కమిటీ వేస్తే ఆ కమిటీ కూడా మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కట్టొద్దు, అక్కడి నుంచి మిడ్ మానేర్ కి 160 టీఎంసీలు లిఫ్ట్ చేయాలంటే అది నాట్ డిజైరబుల్ డ్యూ టు ఇట్స్ ప్రొహిబిటివ్ కాస్ట్